నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 19న వరంగల్లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి సిద్ధమైంది బాధితులకు బీజేపీ అండగా ఉంటుందన్న ఎంపీ లక్ష్మణ్ ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తామన్న మంత్రి సవిత కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాకం విద్యార్థుల చేత భవన నిర్మాణ పనులు చేస్తున్న టీచర్లు వివరాల్లోకి వెళ్తే ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటిస్తుండటంతో జిల్లా అధికారులు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు కొండా సురేఖతో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యకర్తల భాగస్వామ్యం లేదనే భావన ఉందన్నారు అందుకే ఈ సమావేశంలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు మూసీ నిద్రలో భాగంగా బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ముసరాంబాగ్ శాలివాహనగర్ లో పర్యటిస్తున్నారు మూసీ పరివాహక ప్రజలకు భరోసా కల్పించేందుకు స్థానిక నివాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు మూసీ నివాసులతో కలిసి రాత్రి భోజనం ఇక్కడే చేసి నిద్రించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్ల దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు మూసీ నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు ఫోన్లు తర్వాత పక్క పెట్టాలి రిజిస్ట్రేషన్ కూడా ఏం చేస్తుంది వచ్చినప్పుడు కొనుక్కున్నారా గిరాకీ వచ్చుకున్నారా ఎన్ని గంటలు మార్పు పెట్టిపోయారా ఇప్పుడు ఏం పెట్టలేదు ఇక్కడ పోతుంది అంటారు కానీ పోతుంది అన్న చెప్పుడే కానీ మ్యాప్లో చూపెట్టారు మారకి ఇప్పుడు మనం ఇంతకుముందు వెళ్ళాం కదా అక్కడ మారకేసి అప్పుడు అంతా చెట్లు సిదారము కొట్టి సంపేసి ఇక్కడ చెట్లకు నప్పుకోవడం భయం ఇప్పుడు పెడతారు ఆ భయం పోతాయి అంటే మరి ఎక్కడ పోతుంది రంది అయిపోతుంది చేసుకొని బతికేటోళ్ళం మేము మీరు భయపడద్దు మేము ఉన్నాము మోదీ గారు ఉన్నారు మీకు మేము ఉన్నామని చెప్పడానికి వచ్చినాము గరీబుల కోసం కంపెనీ కానీ ఒక మాట కానీ పోవాలంటే ఎక్కడ పోతాము ఏం కథ ఇక్కడ 40 ఏళ్ళ నుంచి ఉన్నాము ఇంత
పిల్లలు నా పిల్లలు మా మన్మరాలు గారు మీరేం భయపడదు. మీ ఎంత పార్టీ ఉంది, నరేంద్ర మోడీ గారు ఉండాలి ఉంటేనే కష్టం చేసుకుంటే బతికేటోళ్ళము. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల డిఎస్సి అభ్యర్థులకు ప్రతి జిల్లాలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. గుంటూరు బీసీ స్టడీ సర్కిల్లో డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రూపొందించిన ఉచిత మెటీరియల్ పై డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి అంటూ యువతను మోసం చేసిందని ఆమె ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటుంటే అక్రమ అరెస్టులంటూ వైసీపీ నేతలు రాదంతం చేస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. అదేవిధంగా మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు కూడా ఈరోజు ప్రారంభించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజే మొదలుపెట్టాం. అది కూడా ప్రతి సెంటర్లోనూ 220 మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా 5720 మందికి విద్యార్థులకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, ఎందుకంటే విజనరీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తారు. మేము ఈ విషయం తెలియజేయగానే ఇంతే కాదు, ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా డిఎస్సి ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా మీరు మొదలు పెట్టండి. ఎందుకంటే ఎంతమంది అన్నా కానీ ప్రభుత్వం ద్వారా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బడుహీన వర్గాల కోసం అహర్నిశలు పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు గుంటూరులో అఫిషియల్గా ఈరోజు గుంటూరులో మేము స్టార్ట్ చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎస్సి కోచింగ్ సెంటర్ ఈ రోజు నుంచి మొదలవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని కర్నూలు మున్సిపల్ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోయిన 5 ఇయర్స్లో ఏం జరిగింది, ఈ 5 ఇయర్స్లో ఎంత ఆదాయం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో మరి ప్రశ్నలు పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి ఏమైందంటే, నిన్న జరిగినంత వరకు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు చాలా ఉన్నాయి. అనాధికారిక లేఅవుట్ వచ్చేసి సుమారుగా 270-280 పైన ఉన్నట్టు తెలిసింది. ఈ అనధికార లేఅవుట్లు ఎందుకు జరుగుతున్నాయంటే, అక్కడ ఉన్నట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీస్లు వీళ్ళేమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి లేఅవుట్ అప్రూవ్ చేయాలి. ఆన్లైన్లో చేయకుండా వాడు అక్కడనే చేస్తూ వాడు ఏదన్నా అనుకుంటే వాళ్ళ పూర్తి అవగాహన లేకుండా ఉంది. అందుకని దీనికి అనాథరైజ్డ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ మాదిరిగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఈ డివిజన్ల వారిగా మీటింగ్ పెట్టాలా. కొన్ని జాగాలు ఏమైందంటే అక్కడక్కడ లేఅవుట్స్ చేశారు. లేఅవుట్స్ చేసి కొన్ని ఓపెన్ ప్లేస్లు కానీ రోడ్స్ కానీ వేసి కంపల్సరీగా పంచాయతీకి కానీ లేకుంటే కూడా కానీ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ హ్యాండర్ చేయాలి, రోడ్లు గిఫ్ట్ ఇచ్చేయాలి.
ఈ గిఫ్ట్ ఇచ్చేది కొన్ని జాగాలలో నా దృష్టికి నిన్న వచ్చింది. ఒకటి ప్లాన్ తెచ్చాడు. ఆడేమో ఒక ప్లాన్ అప్రూవల్ మాదిరి ఉంది, ఇంకొక ప్లాన్ సొంతం చేసి పార్కులు ఇచ్చిన స్థలంలో కూడా ఫ్లాట్ వేసి అమ్మేసినాడు. అవి కూడా జరిగిన అవకతవకలు. ఇట్లా జరిగినటువంటి మోసం చాలా జరిగినాయి. ఇవన్నీ మేము అరికట్టాలంటే పగడబందీగా ఈ యొక్క కూడాను అభివృద్ధి చేయాలంటే అందరి స్టాఫ్తో కూడా అందరినీ మాట్లాడి వాళ్ళు అందరం కలిసి మేమందరం దీని మీద ఫస్ట్ డివిజన్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవకతవకలు జరిగిందంటే ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మేమే ప్లేస్కి వెళ్ళిపోతాం. ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికైనా అవకతవకలు జరిగినట్టుగా తెలిసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వసతులతో అందుబాటులో ఉండేదానికి ప్రభుత్వము మంచి వసతులతో వాళ్ళకి తక్కువ రేట్లో ప్లాట్లు ఇచ్చేదానికి, అంటే మన అర్బన్ డెవలప్మెంట్ నుంచి డెవలప్ చేసి మన ప్లాట్లు వేసి రోడ్స్ వేసి అతి తక్కువ రేట్లో వాళ్ళకి ఇచ్చేదానికి బనవాసి దగ్గర యమునూరు కంటే 5 కిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో 10 ఏళ్ల చిన్నారులతో ఇటుకలు మోయిస్తున్నారు ఉపాధ్యాయులు. స్కూల్ పాత బిల్డింగ్ కూలగొట్టి కొత్త బిల్డింగ్ నిర్మాణం చేపట్టడంతో పిల్లలకు క్లాసులు చెప్పకుండా భవన నిర్మాణ పనులు చేయిస్తున్నారు. తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు బాల కార్మికులుగా మారి పనులు చేస్తున్నారు. ఉపాధ్యాయుల తీరుపై గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై వినిపించాలని కోరడంలో తప్పేంటని ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ప్రశ్నించారు. ఆలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం ఆలూరు అభివృద్ధికి కృషి చేసిందని, చిప్పగిరి మండలానికి 60 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు సాగునీరు ఇవ్వలేదని వీరభద్ర గౌడ్ ఆరోపించారు. అదేవిధంగా పందికొండ రిజర్వాయర్ నా ప్రభుత్వం ఉన్నప్పుడు 14-19లో నేను డెవలప్ చేశాను. 20,000 ఎకరాలకి పంట కాలువలు, పెద్ద మెయిన్ కాలువలు తీసాం. మా ప్రభుత్వం కాలం అయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. మరి ఇంకా 26,000 ఎకరాలకి పిల్ల కాలువలు స్లూయిస్ తీయాలా? చిన్న పని, ఒక 150 కోట్లతో పని ఎందుకు చేయలేకపోయారు? మరి అభివృద్ధిలో మేము చేస్తున్నామా, అభివృద్ధిని మీరు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించాలన్నా. అదేవిధంగా ఈరోజు వేదావతి ప్రాజెక్ట్ని 1942 కోట్లతో మేము శాంక్షన్ చేశాం. అప్పటికి మా ప్రభుత్వం లేకపోవడం వల్ల మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వంలో కేవలము 150 కోట్లతో పనిచేశారు. 100 కోట్లు వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు మీరు భూసేకరణ చేసింది కేవలం 7.77 ఎకరాలు. మీరు భూసేకరణ 9.73 ఎకరాలు భూసేకరణ పైప్ లైన్ కోసం చేశారు. ఇప్పుడు నేను చెప్తున్నా, మీ అందరి సాక్షిగా, మా వాళ్ళందరి సాక్షిగా, త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ 700 కోట్ల పైప్ లైనింగ్ కోసం, కాలువ కోసం డబ్బులు కూడా రిలీజ్ చేస్తున్నారని కూడా మీకు అందరూ చెప్తున్నారు. అంటే అభివృద్ధిలో మా ప్రభుత్వం అయినా మేమైనా రోజు ఉంటూ ఉన్నాం. అంటే ప్రతిదీ మీకు చెప్పిపోవాలా? త్వరలో వేదావతి ప్రాజెక్టుకు గాను 2 ప్రెజర్ పంపులు, మళ్ళీ ఇక్కడ ఒక 2 ప్రెజర్ పంపులు, ప్రెజర్ పంపులకి అలాగే గ్రావిటీ కింద నీళ్ళకి మొత్తం 700 ఎకరాలు కావాలి. మరి ఆ 700 ఎకరాలకి 56 కోట్ల త్వరలో శాంక్షన్ కూడా చేస్తున్నారు. ఇది ఒక మనకి గుడ్ న్యూస్, నిన్ననే వచ్చింది. మరి ఇది చేసినప్పుడు నేను చెప్తున్నా,
ఇన్ఛార్జ్గా ఉన్నా ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 3 ఏళ్లలో వేదావతి 3 నుంచి 5 ఏళ్ళు వేదావతి కంప్లీట్ చేస్తామని కూడా ఘంటాపరంగా చెప్తాను. ఎందుకంటే దీనివల్ల వలసలు నివారిస్తాం. దాదాపు 80,000 ఎకరాలకు నీళ్ళు అవుతుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్. నిన్న కూడా మా ఇరిగేషన్ మంత్రివర్యులు మరి మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు నిమ్మల రామనాయుడు గారు చెప్పారు, గుండ్రేవల వేదావతి పూర్తి చేసే తీరుతామని. మరి ఇలాంటివన్నీ మీరు ఆలోచించాలి. ఇలాంటివన్నీ పక్కన విడిచిపెట్టి ఏదో వ్యక్తిగత మీ ఊర్లోనే సీసీ రోడ్లు 60 లక్షలు ఇచ్చాం. మరి మీకు తెలుసా, చిప్పగిరి టౌన్లో సీసీ రోడ్లు లేకుంటే మీ మండలంకి వచ్చిన 1,80 లక్షలు 60 లక్షలు మీ ఊరే పెట్టాం టౌన్ హెడ్ క్వార్టర్స్ అని. మరి దాని గురించి చెప్పరా మీరు? నెల్లూరు జిల్లా సోమశిలలోని శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థస్వామి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మరోవైపు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి జిల్లా విజయయాత్ర సందర్భంగా పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అత్యంత విశేషమైనటువంటి రోజు. గతంలో సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవారు. అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనకుంది. ఈరోజు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం, నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూరు మండలంలో వెలసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం, అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెనువెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాథుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, వారిచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విధుశేఖర సరస్వతి శారదాంబ యొక్క ఆశీస్సులతో వారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
నాగసాధు అఘోరి వరంగల్లో పర్యటించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని చారిత్రక భద్రకాళి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తోలుత దుస్తులు లేకుండా అఘోరి భద్రకాళి మాతను దర్శించుకునేందుకు రాగా అధికారులు అనుమతించలేదు. సాంప్రదాయ దుస్తుల్లో వస్తేనే అమ్మవారి దర్శనమని గుడి అధికారులు అఘోరికి సూచించారు. అనంతరం సాంప్రదాయ దుస్తులు ధరించిన అఘోరి అమ్మవారిని దర్శించుకున్నారు. అఘోరి మాతను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వచ్చాను. శ్మశానంలో పూజ చేసుకొని శ్మశానం నుండి పాదయాత్రకు వచ్చాను. అమ్మవారి పిలిచింది కాబట్టి నా వంతు నేను వచ్చి అమ్మవారికి చెప్పుకొని ప్రజలందరూ బాగుండాలి, అందరికీ ఏ కష్టం రాకుండా కాపాడుకోవాలని నా వంతు నేను లోక కళ్యాణం గురించి వచ్చాను కాబట్టి అదే చేసి నేను వెళ్తున్నాను. చెప్పలేము మేము, మా పూజా విధానాలు ఎవరికి కూడా చెప్పలేము. సస్పెన్స్. నేను ఎక్కడికి వెళ్తున్నాను నాకు మాత్రమే తెలియదు. నేను వేరే వాళ్ళకి చేసుకోవడం ప్రజల్ని ఒకటే చేయాలి, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హిందువులందరూ ఒకటే అవ్వాలనే సంకల్పంతో అమ్మగారు తెలుస్తుంది. మా కాళీమాత, నేను కూడా కాళీమాత ఉపాసన కాబట్టి అమ్మ మహిమలు నాకు తెలుసు కాబట్టి ఎవరన్నా వచ్చి అమ్మని దర్శించుకొని ఆ కష్టాలు చెప్పుకుంటే కంపల్సరీ నా అమ్మ తెలుస్తుంది. చెప్తున్నాను తండ్రి, నేను వస్తున్నాను తెలిసి వచ్చి ప్రోత్సహించారు. అమ్మ నడుచుకుంటే పాదయాత్ర వెళ్తుంది. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు రాంది ఆమె నా మీద గౌరవంతో సనాతన ధర్మం గురించి ఆడపిల్ల నడుస్తుంది ఇలా అని నా వంతు మద్దతు తెలపడానికి వచ్చింది. ఒకటి నాకు ఇబ్బంది అవుతుందో ప్రజలకు నాకైతే ఏమి ఇబ్బంది లేదు. మీకు తోడు మీరు కుంభమేళకి వెళ్తున్నారా? వెళ్తున్నా. అది చాలా మీడియాలలో కూడా చెప్పాను. చర్చ జరిగి వచ్చిన తర్వాతనే మహా విధ్వంసం ఉంటుంది. విశాఖపట్నం జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అతిగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు ఆక్రమణలో భాగంగా తోపుడు బండ్లు తొలగించాల్సిన సిబ్బంది వాటిని ధ్వంసం చేయడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కార్పొరేటర్ పీతల మూర్తి దౌర్జన్యాన్ని ప్రశ్నించిన చిరు వర్తకుల బండ్లు మాత్రమే ధ్వంసం చేశారని ఆరోపించారు. పీతల మూర్తి ఆదేశాలను జీవీఎంసీ అధికారులను పక్కాగా అమలు చేస్తున్నారని, ఆయన తీయమన్ల బండ్లు మాత్రమే తీస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఈ నెల 19న వరంగల్లో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ. పార్టీ కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ ప్రక్షాళనతో కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి సిద్ధమైంది. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందన్న ఎంపీ లక్ష్మణ్. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తామన్న మంత్రి సవిత. కాకినాడ పిఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాకం. విద్యార్థుల చేత భవన నిర్మాణ పనులు చేస్తున్న టీచర్లు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.